హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సండే 5th అక్టోబర్. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది ధోతి ఫంక్షన్ ఉంది. ఇద్దరు పిల్లలకి కలిసి చేస్తున్నారు. మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఇవాళ డే అంతా ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమైతే ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయాము. దిస్ బ్యూటిఫుల్ డెకరేషన్ ఈస్ డన్ బై వింటేజ్ డెకర్స్ ఫర్ యూ. చాలా బాగా చేశారు. మన ఇండియాలో చేసిన ఫీల్ వచ్చిందనమాట ఆ డెకరేషన్ని చూస్తే. అండ్ ఇండియాకి దూరంగా ఉన్న ఇండియాలో జరిగే మన ట్రెడిషన్స్ అన్నీ ఇక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా ఫాలో చేశారు. హల్దీ ఆర్ నలుగుకి మంగళ స్నానాలకి వాటన్నిటికీ కావాల్సిన ప్రాపర్టీస్ కానీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేసుకున్నారు. వాళ్ళిద్దరు రిసీవింగ్, వామ్ వెల్కమింగ్ అంతా చాలా బాగుంది. ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే చాలా హ్యాపీగా ఈ ధోతి ఫంక్షన్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ సౌజీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు రాలేకపోయారు కాబట్టి వాళ్ళ అత్తయ్య వాళ్ళతో ఫ్యామిలీ అందరికీ అయితే బట్టలు పంపించారు. ఇక్కడ సౌజీ వాళ్ళ అత్తగారు అందరికీ బొట్టు పెట్టేసి ఇప్పుడు బట్టలు పెడుతున్నారు. నేను ఆంధ్ర నుంచి, సౌజీ తెలంగాణ నుంచి అనమాట. కొన్ని వర్డ్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళు మాట్లాడేది మేము మాట్లాడేది. ఫస్ట్ ఆంటీ ఇక్కడ అందరి చేతుల్లో కుడకలు అంటారు, మేమైతే వాటిని ఎండు కొబ్బరి చిప్పలు అంటాము. ఫస్ట్ చేతిలో కుడకలు పెట్టి వక్కలు పెట్టి ఆ తరువాత బట్టలు అయితే పెట్టారు. సో ఇక్కడ సౌజీ వాళ్ళ పేరెంట్స్ని అయితే బాగా మిస్ అయింది. వాళ్ళు వీడియో కాల్లో ఉండి అంతా చూస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి సుచి వాళ్ళు. వీళ్ళు అమిత్ అన్న ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళ ఫ్రెండ్షిప్ 15 years నుంచి. వీళ్ళు ఇంకా ఫ్రెండ్స్ కాదు, దే ఆర్ లైక్ ఫ్యామిలీ నౌ. వాళ్ళు అత్త మామ పొజిషన్లో పిల్లలకి అండ్ ఫ్యామిలీ అందరికీ వీళ్ళు కూడా బట్టలు పెట్టారు. ఇక్కడ ఇండియాకి దూరంగా ఉన్నా కూడా ఇక్కడ మేము ఎంత అయితే చేయగలమో అంతలా అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేసుకొని చాలా క్లోజ్డ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అందరం బాగా ఎంజాయ్ చేసాము. సో చూస్తున్న మీకు ఎలా అనిపించింది ఈ డెకరేషన్, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ మీరు కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ పిల్లలు కూడా మేము ఇండియాకి 2 yearsలో ఒకసారి, 1 yearలో ఒకసారి వెళ్తాము. మా పిల్లలందరూ కూడా కలిసి ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రతిదీ అన్నీ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా బాగా క్లోజ్ అయ్యి మంచిగా బాండ్ అయితే ఏర్పడింది అందరికీ. నేను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బొట్టు అయితే పెడుతున్నాను. పిల్లలిద్దరూ కూడా అస్సలు క్రాంకీ అవ్వకుండా వాళ్ళ మమ్మీ డాడీ చెప్పినట్లు వింటూ చాలాసేపు అయితే కూర్చున్నారు. చక్కగా ప్రతి రిచువల్ని చాలా బాగా చేయించుకున్నారు. వాళ్ళిద్దరూ ఆ బుడ్డాన్ని చూస్తుంటే వాడు జస్ట్ 4 కంప్లీట్ అయ్యి 5 రన్నింగ్ అనమాట. ఎంత ముద్దుగా ఉన్నాడో, చాలా బాగున్నారు. ఇక్కడ పిల్లల్ని అయితే ఫస్ట్ కూర్చోబెట్టారు సౌజీ వాళ్ళు. ఇప్పుడు కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ హల్దీ అయితే చేశారు. వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా పిల్లలిద్దరికీ హల్దీ పెట్టేసి తరువాత మంగళ స్నానంకి అయితే అరేంజ్మెంట్స్ చేశారు. సో ఇక్కడ సుచి వాళ్ళ పేరెంట్స్ అండ్ సౌజీ వాళ్ళ అత్తయ్య మావయ్య ఫస్ట్ పిల్లలతో అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. ఇక్కడ మాకు మంగళ స్నానానికి అరేంజ్మెంట్స్ ఉండవు కాబట్టి సౌజీ మంచిగా థింక్ చేసి అలా చిన్న ఫోల్డబుల్ స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉంటుంది కదా, దాంట్లో అయితే స్నానంకి అరేంజ్ చేసింది. అక్కడ మాకు మేము తీసుకున్న హాల్లో వామ్ వాటర్ దొరికాయి అనమాట. ముందు డెకరేషన్ వాట్స్తో వామ్ వాటర్ అయితే ఫిల్ చేసింది. అన్నీ అసలు ఎంత చక్కగా టేక్ కేర్ చేసుకుని అరేంజ్మెంట్స్ చేసుకుందో. పిల్లలకి ఒళ్ళో పెట్టడానికి ఫ్రూట్ బౌల్స్ అవన్నీ చక్కగా ఫ్రూట్స్ పెట్టి ప్యాకింగ్ చేసుకొని ఆ జల్లెళ్ళు ఆర్డర్ చేసి వాటిని చూసారే అంత చక్కగా డెకరేట్ చేసిందో. స్నానం చేయించడానికి భలే అనిపించింది. అసలు ఇండియాలో ఏది తగ్గకుండా చేసిందనమాట. ఇట్లా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరం కూడా అయితే పిల్లలకి మంగళ స్నానాలు చేయించుకున్నారు. మా పిల్లలందరూ కూడా అసలు ఎవ్వరూ పేరెంట్స్ని డిస్టర్బ్ చేయలేదు. పిల్లలందరూ వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటే ఆడుకుంటూ పెద్దవాళ్ళందరం అయితే వీళ్ళిద్దరికీ ఈ రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేశాము. ఇక్కడిప్పుడు పిల్లల నానమ్మ తాత అయితే చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి సౌజీ వాళ్ళ కజిన్స్ అనమాట. వీళ్ళు సుచి వాళ్ళ పేరెంట్స్, అంకుల్ ఆంటీ కూడా ఇండియా నుంచి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు వెళ్తారు. ఇట్లా ఉండడం మాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు పేరెంట్స్ ఉంటే ఏదైనా ఫంక్షన్ చేసుకునేప్పుడు ఎవరో ఒకళ్ళు ఉన్నారు అని. అది ఎవరింట్లో ఫంక్షన్ అయినా కూడా ఆంటీ అంకుల్ ఇట్లా పెద్దవాళ్ళు ఉండి వస్తున్నారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఇక్కడ సుచి అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా పిల్లలకి చేయిస్తున్నారు. ఇట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా మంగళ స్నానాలు అయితే చేయించుకున్నారు. ఈ స్నానాలన్నీ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ అయితే డ్రెస్ చేంజ్లు చేయించేసి అక్కడ మంచిగా పట్టు పంచలు అయితే ఇద్దరికి వేసింది సౌజీ. ఎంత ముద్దుగా ఉన్నారంటే ఇద్దరు ఆ పంచెల్లో చాలా ముద్దుగా ఉన్నారు. సో ఇక్కడ ఇంక వాళ్ళకి పాపం చలేస్తుంది. ఇక్కడ వింటర్ కదా, ఎంత హాట్ వాటర్ పెట్టినా కూడా అవి చల్లగా అయిపోతున్నాయి. పిల్లలకి చలేస్తుంది. వాళ్ళని ఇంకెక్కువ ఫోర్స్ అయితే చేయలేదు. అప్పటికి పాపం ఏడవకుండా చాలా బాగా కూర్చున్నారు. ఇంకా అందరిది పిల్లలకి ఆ మంగళ స్నానం అయితే అయిపోయింది. ఇక్కడ పిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చారు. చూసారా నేను చెప్పినట్లు ఎంత ముద్దుగా ఉన్నారో. ఇక్కడ ఇప్పుడు వాళ్ళని మళ్ళీ స్టేజ్ మీదకి తీసుకెళ్ళి కూర్చోబెట్టడానికి అందరం కలిసి అయితే వాళ్ళని తీసుకెళ్ళాము. ఇక్కడ తెలంగాణ కదా, కంపల్సరీ డాన్స్ ఉండాలి అంది సౌజీ. సో కొంచెంసేపు మ్యూజిక్ పెట్టేసి అందరం హ్యాపీగా డ్యాన్స్ చేసాము. తర్వాత ఉన్న లేడీస్ అందరము వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో నుంచుంటే అటు ఇటు నుంచొని రోజ్ పెటల్స్ వేస్తూ గ్రాండ్ వెల్కమింగ్ అయితే చేసామన్నమాట. పిల్లలు కూడా అందరూ బాగా పార్టిసిపేట్ చేసి డ్యాన్స్ చేశారు. అందరూ చాలా ఫన్ ఉంది, బాగా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడైతే ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నారు. మేమందరం ఇలా ఫ్లవర్స్ వేస్తూ ఇట్లా ఎంట్రీ అయితే జరిగింది పిల్లల్ది. సో ఇప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టిన తర్వాత సౌజీ వాళ్ళు ముట్టించడం అంటారనమాట. తను ప్యాక్ చేసుకొచ్చిన ఫ్రూట్ బౌల్స్ అన్నిటినీ ఇద్దరికి 5 ఫ్రూట్ బౌల్స్ అయితే ప్యాక్ చేసుకొచ్చింది. ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఎండు కొబ్బరి ఇస్తారంట. పిల్లలిద్దరికి ఫస్ట్ ఎండు కొబ్బరి అయితే వాళ్ళ ఒళ్ళో పెట్టారు. తర్వాత ఆ ఫ్రూట్ బౌల్స్ అన్నీ కూడా వచ్చిన గెస్ట్లందరితో పిల్లలిద్దరితో ఇలా అయితే ఇప్పించారు. సో మేము ఇక్కడ పిల్లలకి ఇద్దరికి నేను ఆ ఫ్రూట్ బౌల్స్ ఇస్తున్నాము. తర్వాత అక్షంతలేసి బ్లెస్ అయితే చేసాము. సో ఇట్లానే అందరూ వచ్చిన ఫ్యామిలీస్ అందరూ కూడా ఇలా ఇచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో సెలబ్రేషన్స్ అయితే చాలా స్వీట్గా జరిగాయి. చాలా నేను యూకే వచ్చిన తర్వాత ఇట్లా ధోతి ఫంక్షన్కి అటెండ్ అవ్వడం ఇది నా ఫస్ట్ టైం అనమాట. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫంక్షన్ అంటే మనకి ఇంకోటి ఎక్కువగా గుర్తొచ్చేది ఫుడ్. సో ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ మన తెలుగు ఫుడ్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్తో ప్రిపేర్ చేశారు. దిస్ ఫుడ్ ఈజ్ ఫ్రమ్ భార్గవీస్ కిచెన్. కమ్మగా మన హోమ్ ఫుడ్ తిన్న ఫీల్ వస్తుంది. భార్గవి దగ్గర ఫుడ్ అయితే చాలా హైజీన్తో చేస్తారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఫుడ్ అయితే చెప్తున్నాను కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. అండ్ ఇంకోటి తెలంగాణ ఫంక్షన్ అనగానే కంపల్సరీ ముక్కు ఉండాల్సిందే కదా. సో చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ, చికెన్ స్టార్టర్, పన్నీర్ స్టార్టర్ అండ్ ఆల్సో డబుల్ కమీటాతో అయితే మేము అందరం మంచిగా హ్యాపీగా ఫుడ్ ఫినిష్ చేసాము. లంచ్ అయిపోయిన తర్వాత కిడ్స్కి కొంచెం ఫన్ ఉండాలని చెప్పేసి ఇట్లా మ్యూజికల్ చైర్స్ ఆడిపించాము. అండ్ కిడ్స్ పెద్దవాళ్ళం అందరం కలిసి చాలాసేపు డ్యాన్స్ కూడా చేసాము. ఆ వీడియో క్లిప్పింగ్ అయితే లేదు. సో ఇట్లా సౌజీ వాళ్ళ ఫంక్షన్ అయితే ఎండ్ అయింది. వీడియోలో కలుసుకుందాం. స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.